సో లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ మేడం. మీరు క్యాప్సికమ్ కాజు కర్రీ కదా? ఓకే అండి, క్యాప్సికమ్ కాజు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ పావు కిలో, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, నువ్వులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వేయించిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో లక్ష్మి గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం మేడం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి, సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ జీలకర్ర కొంచెం, ఓకే, ఆనియన్ వేసుకోవాలండి. అంతేనా? కొద్దిగా కొద్దిగా ఆనియన్ వేసుకొని 1 నిమిషం ఎరగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తొందరగా వచ్చేస్తుంది, కొంచెమే కదా. నెక్స్ట్ క్యాప్సికమ్ వేయాలండి. ఇది ఆల్రెడీ కొద్దిగా కొంచెం బాయిల్ ఆయిల్లో ఇచ్చేసారా? అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందనా? 1 నిమిషం మూత పెట్టేద్దాం. సో ఇక్కడ మీరేవో పేస్ట్లు రెడీ చేశారు, ఏంటివి? ఇది ఇందులో సాల్ట్ అవి 1 నిమిషం వేస్తారా? తర్వాత చెప్తారా? ఇప్పుడు చెప్పరంట. ఓకే, వేయండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఓకే, చూసుకోండి, అసలు తక్కువగా ఉంది. కొంచెం కారం. అంతేనా? కలిపేసి 1 నిమిషం మూత పెట్టేయండి మేడం. ఓకే, ఇప్పుడు చెప్తారా? చెప్పండి. ఇదేం పేస్ట్? పల్లీలు, ధనియాలు, నువ్వులు, కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్ని వేసి పేస్ట్ చేశాను మేడం. సో మనం ఫస్ట్ ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కలిపేసి కొద్దిగా వేయించేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. సో మనం ఇది చూద్దాం ఫస్ట్. అయిపోయింది మేడం. దీంట్లో పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ పొడి, ఎక్కువ గ్రేవీ అక్కర్లేదండి. సిమ్లో పెడదాం. ఇదే చాలా సిమ్. అంటే ఏమైందంటే మీరు అన్ని చక్కగా అది ముందే మగ్గిచ్చారు కదా, అండ్ చిట్టి కూర చేస్తున్నారు, ఐ మీన్ తక్కువ కూర చేస్తున్నారు కదా, అందుకని చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. 1 నిమిషం మూత పెడదామా? సో చూద్దామా, ఇది చాలండి. నెక్స్ట్ ఈ పేస్ట్, జీడిపప్పు పేస్ట్. కొంచెం వాటర్ దీంట్లో అయినా కొంచెం, దీంట్లో స్పూన్తో కలిపేసుకోండి. కొంచెం ఇంకా దీని ఇలాంటి పేస్ట్ అదే ఇవన్నీ వాడి మనము కర్రీ చేస్తే చక్కగా బిర్యానీ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కదా. రోటీలో కూడా బాగుంటుంది మేడం, బిర్యానీలో కూడా బాగుంటుంది. పాట పాడతారా? అది గట్టిగా చెప్పొచ్చు, ఎందుకంత మొహం. చిన్న పాట పాడుతుంది. పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఈనాడో చేజారిపోయింది, నీ నీడలా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో. బాగుంది బాగుంది బాగుంది. ఈ వేళలో రోజు నేను వంట చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఏమేద్దాం? కొంచెం గరం మసాలా మేడం. సో లక్ష్మి గారు మీరేమైనా వర్కింగ్ అండి? ఇప్పుడు హౌస్ వైఫ్. ఇప్పుడు హౌస్ వైఫ్. అది వరకు చేసేవాళ్ళ?
మరి ఎందుకు మానేశారు? పిల్లల స్టడీస్ కోసం అని. ఓహోహో, ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప బాబు అండి. మ్హూ. ఏం చదువుతున్నారు? పాప రోషిణీశ్రీ మ్మ్. ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు శ్రీనివాస్ కిరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓహోహో, నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు యాక్సిస్ బ్యాంక్ లో అండి, కే గణేష్ బాబు అండి. యాక్సిస్ బ్యాంక్ లో చేస్తుంటారు. ఓకే, సో అయిపోయినట్టేనా మన కర్రీ? అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేయచ్చా? చిన్న జోక్ చెప్తాను మేడం. చెప్పండి. క్లాస్లో మ్మ్. స్టూడెంట్స్ టీచర్తో రవి అంటాడు, మేడం మేడం నిన్న ప్రమీల నిద్రపోతుంది మేడం అంటే టీచర్ అంటారు, ఏరా రవి నిన్న చెప్పకుండా ఈరోజు చెప్తున్నావేంటి? నిన్న చెప్దాం అంటే ఆ టైంలో మీరు కూడా నిద్రపోతున్నారు మేడం. టీచర్ రేపటి రవీన్ క్లాస్కి రానివ్వదు అనమాట. ఓకే, సరే దీన్ని బౌల్లో బౌల్లో తీద్దామా? తీసేసేయండి. దాన్ని దాంట్లోకి లాగేసేయండి అలా. ఆ కెమికల్ ఏంటి ఉడుకుతున్నారా మీరు? టెన్షన్కి. ఓకే చాలు. అమ్మయ్యా, పైన జీడిపప్పు వేయండి. పెట్టండి, ఎన్నైనా పెట్టచ్చు, మంది కాజు కర్రీ కాబట్టి. ఓకేనా? ఓకే. క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ మేడం. ఓకే ఓకే అండి, మరి క్యాప్సికమ్ కాజు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ధనియాలు, నువ్వులు, వేరుశనగ పలుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని నూనెలో మగ్గించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక వేయించిన క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ.